గ్లోబల్ ఆయిల్ సప్లైకి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి వద్ద మూడో ప్రపంచ యుద్ధానికి పునాది పడబోతోందా? తాజాగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హర్మూజ్ జలసంధిలో సీ మైన్స్ను ఢీకొట్టి 2 భారీ చమురు ట్యాంకర్లు పేలిపోయాయంటూ ఇరాన్ బాంబ్ పేల్చింది. ఈ న్యూస్ బయటకు రాగానే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. కానీ అమెరికా ఇరాన్ ప్రకటనను పూర్తిగా కొట్టిపారేసింది. ఇరాన్ చెప్తున్నదంతా పచ్చి అబద్ధమని, అదొక ఫేక్ ప్రోపగాండా అంటూ కొట్టిపారేసింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారు? ఇరాన్ ఎందుకు ఇలాంటి భయాందోళనలు సృష్టిస్తోంది? అమెరికా 7 రోజులుగా ఇరాన్పై జరుపుతున్న దాడుల వెనుక అసలు సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే అత్యంత కీలక జలమార్గం హర్మూజ్ జలసంధి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురు రవాణా అవుతుంది. అయితే తాజాగా ఈ జలసంధిలో అమర్చినటువంటి సీ మైన్స్ను ఢీకొని 2 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసమయ్యాయంటూ ఇరాన్ ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించింది. కేవలం పేలుళ్లు మాత్రమే కాదు, ఈ సముద్ర మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో 4 విదేశీ నౌకలు కూడా తాము అడ్డుకున్నామంటూ చెప్పింది. ఈ వార్త ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే ఈ రూట్ బ్లాక్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇరాన్ ఈ ప్రకటన చేసిన తర్వాత అమెరికా మిలిటరీ వింగ్, యుఎస్ సెంట్రల్ కమాండ్ రెస్పాండ్ అయింది. ఇరాన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అంటూ తేల్చి చెప్పింది. హర్మూజ్ జలసంధిలో ఎలాంటి పేలుళ్లు జరగలేదని, అక్కడ చమురు ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయంటూ తెలిపింది. అంతేకాదు, వాణిజ్య నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయంటూ చెప్పింది. ఇలాంటి అసత్య ప్రచారాలతో భయాందోళనలు సృష్టించి ఆయిల్ మార్కెట్ను అన్స్టేబుల్ చేయడమే ఇరాన్ ముఖ్య ఉద్దేశం అంటూ అమెరికా తీవ్రంగా ఆరోపించింది. నిజానికి ఇరాన్ మైండ్ గేమ్ వెనుక ఒక పెద్ద కథ ఉంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఇలాంటి ప్రకటనలు చేయడానికి కారణం, గత 7 రోజులుగా అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరాయి. వరుసగా 7వ రోజు కూడా అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరాన్కు చెందినటువంటి కీలకమైన మిలిటరీ బేస్లు, ఇంటెలిజెన్స్ సెంటర్లపై బాంబుల వర్షం కురిపించింది. తమపై జరుగుతున్న ఈ ఏకపక్ష దాడులను తట్టుకోలేక ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇరాన్ హర్మూజ్ జలసంధిని వెపన్గా వాడుకుంటుంది. అమెరికా దాడులకు ఇరాన్ కూడా మిజైల్స్, డ్రోన్స్తో గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కానీ అమెరికాకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు ఇరాన్ దాడులు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అమెరికా దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ఇప్పుడు ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా గనక తమపై దాడులను వెంటనే ఆపకపోతే రాబోయే 2-3 రోజుల్లో తాము పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామంటూ హెచ్చరించింది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదంటూ బెదిరించింది. అంటే అమెరికాకు మద్దతు ఇచ్చే సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయిల్ లాంటి దేశాల సరిహద్దులపై కూడా తాము దాడులు చేస్తామంటూ ఇరాన్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఇదే ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇరాన్ పదే హర్మూజ్ జలసంధిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఎందుకంటే గ్లోబల్ ఎకానమీకి ఇదొక లైఫ్ లైన్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ రూట్ గుండానే వెళ్తుంది. ఇరాన్ గనక ఈ రూట్ను బ్లాక్ చేస్తే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తుంది. అందుకే ఇరాన్ ఫిజికల్గా కాకపోయినా ఇలాంటి తప్పుడు వార్తలతో ఇన్వెస్టర్లలో భయాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచి దాడులను ఆపించాలనేది ఇరాన్ ప్లాన్గా కనిపిస్తోంది. మొత్తంగా హర్మూజ్ జలసంధిలో జరుగుతున్న ఈ హై డ్రామా కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఎకానమీని శాసించే ఒక మైండ్ గేమ్. ఇరాన్ మైండ్ గేమ్ ఆడుతోందని అమెరికా అంటుంటే తాము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం అంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇరాన్ అన్నట్లుగానే రాబోయే 2-3 రోజుల్లో అమెరికా దాడులు ఆపకపోతే మిడిల్ ఈస్ట్లో మళ్ళీ భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికా వెనక్కి తగ్గుతుందా లేదా ఇరాన్ అమెరికాకి లొంగిపోతుందా అనేది ఆసక్తిగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.